నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఇక్ఫా యూనివర్సిటీ ఏ కోర్సులు అందిస్తోంది? BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్, డేటా సైన్సెస్ మధ్య తేడా ఏంటి? బీకామ్ కోర్స్ ప్రాధాన్యతలేంటి? వంటి అంశాలపై సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ అండ్ డీన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డాక్టర్ తమ్మా కోటిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అసలు ఇక్ఫై యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇక్ఫై యూనివర్సిటీ 2008లో UGC నుండి డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ర్యాంకింగ్స్లో ఇక్ఫై యూనివర్సిటీకి మంచి ర్యాంక్స్ రావడం జరిగింది. ఈ ఇక్ఫై యూనివర్సిటీలో మేము ఆఫర్ చేసేటటువంటి అన్ని స్కూల్స్లో ఆఫర్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్లో అండర్ గ్రాడ్యుయేషన్లో ముఖ్యంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇంటర్మీడియట్ లేదా +2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా స్కాలర్షిప్స్ ఉంటాయి. దీంతోపాటు సెమిస్టర్ వైజ్ మార్కుల ఆధారంగా కూడా స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ NAC నుండి A++ గుర్తింపు పొందడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి 1200 యూనివర్సిటీస్లో 50 యూనివర్సిటీలు మాత్రమే A++ గుర్తింపు పొందాయి. దాంట్లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఒకటిగా ఉండడాన్ని బట్టి ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క విద్యా ప్రమాణాలు దీన్ని బట్టి మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో మాకు IBSలో భాగంగా ఉన్నటువంటి కేస్ రీసెర్చ్ సెంటర్ రూపొందించేటటువంటి కేస్ స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా 80 పైగా దేశాల్లో 900కు పైగా బిజినెస్ స్కూల్స్ మా కేస్ స్టడీస్ని ఉపయోగిస్తూ ఉన్నాయి. అలాగే మాకున్నటువంటి సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేక ప్రసిద్ధి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రసిద్ధి చెందినటువంటి ప్రైవేటు సంస్థల్లో కార్పొరేటు ట్రైనింగ్ని మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే 2008లో మాకు UGC గుర్తింపు లభించిన తర్వాత ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో విత్ రోబస్ట్ కరికులం అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. ఓకే, అయితే ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్గా మీరు చెప్పండి, మీ యూనివర్సిటీ ప్రమాణాల పెంపుకు ఎలాంటి చర్యలు తీసుకుంది? మా యూనివర్సిటీ అంటే బిగినింగ్ నుంచి కూడా విద్యా ప్రమాణాల పెంపుకు అనేక చర్యలు తీసుకుంది. మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా అనేక కొత్త రకాల కోర్సులు మేము ప్రవేశపెట్టడం జరిగింది. మాకు ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మరియు అకాడమిక్ కౌన్సిల్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని నియమించుకోవడం ద్వారా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త నూతన కోర్సులు మన కాలానుగుణంగా మేము ప్రవేశపెట్టడం జరిగింది. దీంతోపాటు మాకు ఉన్నటువంటి ది స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కోర్సుల సిలబస్లో కూడా మేము మార్పులు తీసుకురావటం జరిగింది. అలాగే ఈ విద్యార్థుల్లో వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ పెంపొందించే చర్యలో భాగంగా స్మార్ట్ క్లాస్ రూమ్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీ లాంటి సౌకర్యాలు మేము కల్పిస్తూ ఉన్నాం. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ మెకానిజంకి సంబంధించి అకాడమిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు స్టూడెంట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ రూపొందించాం. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్తో పాటు స్టూడెంట్ సపోర్టింగ్ సర్వీసెస్ అంటే వారికి కెరీర్ గైడెన్స్ అందించడం కానివ్వండి, వారికి కావాల్సినటువంటి కొంత కౌన్సిలింగ్ సర్వీసెస్ అందించడం కానీ మేము చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇటీవల కాలంలో గత 2-3 సంవత్సరాల కాలంలో మేము 15కు పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీస్లో MOUలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ MOUల ద్వారా మేము స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి స్టూడెంట్స్ని 1 సెమిస్టర్ ప్రోగ్రామ్ కింద స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం జర్మనీ పంపించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ విధంగా విద్యా ప్రమాణాల పెంపుకు దీంతోపాటు మాకున్నటువంటి కేస్ స్టడీస్ మేము ప్రతి ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో చిన్న స్మాల్ కేసులెట్స్ ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో ప్రాక్టికాలిటీ అనుభవాన్ని వారిలో పెంచడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా స్టూడెంట్స్లో క్రిటికల్ థింకింగ్ పెంపొందించడానికి, వారిలో పర్సనల్ గ్రోత్ అనేది పెంపొందించడానికి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఇంటర్న్షిప్ అవకాశాలను బాగా మెరుగుపరచడం ద్వారా మేము యూనివర్సిటీలో విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఆయా స్కూళ్ళు సంస్థలు అందిస్తున్న కోర్సులు ఏంటి సార్? మా ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో
6 స్కూల్స్ ఉన్నాయి. దీంతో పాటు బెంగళూరులో IFHE బెంగళూరు ఆఫ్ క్యాంపస్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాం. మొదటిగా ICFI బిజినెస్ స్కూల్ హైదరాబాద్ MBA, BBA, PhD కోర్సులు అందిస్తూ ఉంది. ICFI టెక్ సాధారణంగా మేము ఇంజనీరింగ్ కాలేజీగా వ్యవహరిస్తాం, FST అని పిలుస్తాం. ఈ ICFI టెక్లో బీటెక్ కోర్సుతో పాటు BSc మ్యాథమెటిక్స్, BSc ఫిజిక్స్, BSc డేటా అనలిటిక్స్, BSc రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కోర్సులు అందిస్తూ ఉన్నాం. ICFI లా స్కూల్లో BBA LLB, BA LLB, BBA జర్నలిజం LLB కోర్సు అందిస్తూ ఉన్నాం. అలాగే ICFI లా స్కూల్లో BA ఎకనామిక్స్, ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, BSc సైకాలజీ, BCom, MSc ఎకనామిక్స్, PhD ఎకనామిక్స్, PhD డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ అనే కోర్సు అందిస్తూ ఉన్నాం. మరొక ICFI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 years BArch కోర్సు అందిస్తూ ఉంది. మా ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బోత్ ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో MBA మరియు BBA కోర్సులు అందిస్తూ ఉన్నాం. అలాగే మాకు బెంగళూరులో ఉన్నటువంటి ఆఫ్ క్యాంపస్ సెంటర్లో MBA, BBA, BCA మరియు BBA LLB కోర్సులు అందిస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ఒక డైవర్సిఫైడ్ అనేక రకాల మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ని మా యూనివర్సిటీ అందిస్తుంది. అదే మీరు చెప్పిన దాన్ని బట్టి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ అనిపిస్తుంది. సో దీంతో మరి విద్యార్థులకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీలో అంటే మీరు ప్రతి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గమనించినట్లయితే మాకు స్కిల్ బేస్డ్ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ మనం గమనిస్తాం. అలాగే ఓవరాల్గా మా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీలో మాకున్నటువంటి మేనేజ్మెంట్ కానివ్వండి, లా కానివ్వండి, సోషల్ సైన్సెస్ కోర్సు కానివ్వండి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ స్టూడెంట్స్లో వారి యొక్క ఎక్స్పోజర్ పెరగడానికి ఎక్కువగా దోహదపడుతుంది. ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, కల్చరల్ అనేక రంగాల్లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో తమ ఎక్స్పోజర్ పెంచుకోవడానికి, అలాగే ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు వాటికి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే విధంగా ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ బాగా ఉపయోగపడతాయి. అలాగే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ సంబంధించి కూడా వీరిలో ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. మా ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రత్యేకతలో ఒక చెప్పుకోవాల్సినటువంటి అంశం మా ఫ్యాకల్టీకి ఉన్నటువంటి రీసెర్చ్ క్యాపబిలిటీ. అంటే రీసెర్చ్ కల్చర్ అనేది పెంపొందించడానికి మేము అన్ని స్కూల్స్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఫ్యాకల్టీని కూడా మేము అనేక రకాల FDP ప్రోగ్రామ్స్కి హాజరవటానికి వారికి అన్ని రకాల అవకాశాలు కూడా మేము కల్పించడం జరిగింది. తద్వారా కొంత ప్రాక్టికాలిటీని వాళ్ళు క్లాసులోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఇది విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంపొందించడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే సార్, BA ఎకనామిక్స్ అండ్ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్సెస్లో డిఫరెన్స్ ఏంటి వీటి మధ్య? ఈ ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ అనే 2 కోర్సులు అందిస్తూ ఉంది. ఈ 2 కోర్సుల ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2లో 50% మార్కులు సాధించినటువంటి ఏ విద్యార్థి అయినా ప్రవేశానికి అర్హులే. అయితే BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ అనే కోర్సులో ప్రవేశం పొందాలి అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు కంపల్సరీగా వాళ్ళు చదివి ఉండాలి. ఎందువల్లంటే BA ఎకనామిక్స్ అండ్ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ 2 కోర్సులు పరిశీలించినట్లయితే మీకు ఎకనామిక్స్ కోర్సులతో పాటు ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సులు ఉంటాయి, డేటా సైన్స్ కోర్సులు ఉంటాయి, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు ఉంటాయి. వీటికి అదనంగా BSc అండ్ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో మ్యాథమెటిక్స్కి ఎక్కువ మేము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తద్వారా వారిలో ఎక్కువ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కూడా, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైన కోర్సులు అంటే కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సుల్ని అందించగలుగుతాయి. దీంట్లో మనం గమనించినట్లయితే డేటా ఎనాలిసిస్ యూజింగ్ R అనే సబ్జెక్టు, టైమ్ సిరీస్ ఎనాలిసిస్, సిస్టమ్ ఎనాలిసిస్ అండ్ థింకింగ్, సిస్టమ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటేషనల్ ఎకనామిక్స్, అలాగే ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్, దీంతోపాటు బిహేవియరల్ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సులు కూడా మేము అందిస్తూ ఉన్నాం. ఈ కోర్సుల్లో అధిక కోర్సులు అధ్యయనం చేయాలంటే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ తప్పనిసరి. అందువల్ల BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలనేటువంటి ఒక నిబంధన మేము తీసుకోవటం జరిగింది. అలాగే ఈ 2 కోర్సుల సిలబస్ రూపొందించే క్రమంలో అంటే ఎకనామిక్స్ స్టూడెంట్స్ జనరల్గా UPSC ఎగ్జామ్స్, రాష్ట్రాల సర్వీస్ కమిషన్స్ నిర్వహించే ఎగ్జామ్స్కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల UPSC సిలబస్, అలాగే మనకి RBI గ్రేడ్ B ఎగ్జామ్స్,
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు గ్రూప్ 1కి నిర్వహించేటటువంటి ఆ పరీక్షలకు సంబంధించిన సిలబస్ కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ సిలబస్ రూపొందించడం జరిగింది. తద్వారా విద్యార్థుల్లో ఒక క్రిటికల్ థింకింగ్తో పాటు ఎంప్లాయబిలిటీ వారికి ఈ అన్ని ఎగ్జామ్స్కి హాజరయ్యేటటువంటి స్కిల్స్ పెరుగుతాయి అని మేము ఈ సిలబస్లో ఇటువంటి కొత్త నూతన కోర్సులు మేము ప్రవేశపెట్టడం జరిగింది. చాలా అరుదుగా కొన్ని యూనివర్సిటీస్లో మాత్రమే ఇటువంటి కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. మా ప్రత్యేకత అనేది ఇటువంటి కోర్సులు ఆఫర్ చేయడం అనేది మా ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క ప్రత్యేకతగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే సార్, బీఎస్సీ సైకాలజీ కోర్స్ అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తారా? బీఎస్సీ సైకాలజీ అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా దీని ఎన్రోల్మెంట్ కూడా చాలా పెరుగుతూ ఉంది. ఈ బీఎస్సీ సైకాలజీ చదివినటువంటి విద్యార్థులు అంటే దీంట్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్లో 50% మార్కులతో ఏ గ్రూప్ చదివినటువంటి విద్యార్థులైనా ఈ గ్రూప్లో అర్హులే. ఈ బీఎస్సీ సైకాలజీ చదివినటువంటి విద్యార్థులకు మనకి క్లినికల్ సైకాలజిస్టులుగా కానీ ఫోరెన్సిక్ సైకాలజిస్టులుగా కానీ అలాగే ప్రస్తుతం మనం కార్పొరేట్ సంస్థలు గమనించినట్లయితే వారు కూడా సైకాలజిస్టులను నియమించుకోవడం జరుగుతుంది. తద్వారా వారికి ఎంప్లాయీస్ కౌన్సిలింగ్ కానివ్వండి, తద్వారా ఎడ్యుకేషన్ మరియు కెరీర్ కౌన్సిలింగ్లో కానివ్వండి, మార్కెట్ రీసెర్చ్లో కానివ్వండి ఈ సైకాలజీ చదివినటువంటి విద్యార్థుల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వీరిలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది వీరిలో ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. మేము 4th ఇయర్ బీఎస్సీ సైకాలజీలో కొన్ని ఎలెక్టివ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అవన్నీ ఎంప్లాయబిలిటీ పెంచేటటువంటి ఎలెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ అనేటువంటి కోర్సులు కూడా మేము అందిస్తూ ఉన్నాం. ఈ కోర్సు కూడా ఈ సోషల్ సైన్స్లో అత్యంత ప్రాధాన్యత పొందిన కోర్సు. దేశవ్యాప్తంగా గమనించినట్లయితే ఇటీవల కాలంలో సోషల్ సైన్స్ కోర్సెస్, ఎకనామిక్స్, సైకాలజీ ఇటువంటి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది. ఎన్ఎస్ఎస్ అభిప్రాయంలో దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఎన్రోల్మెంట్లో 23% సోషల్ సైన్సెస్లో ఉండటాన్ని బట్టి ఈ సోషల్ సైన్సెస్కి ఇటీవల పెరుగుతున్నటువంటి ఆదరణ మనం తెలుసుకోవచ్చు. సార్ అలాగే హౌ అబౌట్ బీకామ్ కోర్స్ గురించి? బీకామ్ కోర్సులో కూడా అంటే సోషల్ సైన్స్లో భాగంగా బీకామ్ కోర్సులో కూడా ఎన్రోల్మెంట్ అనేది అంటే అన్ని కోర్సులకు ఎన్రోల్మెంట్ ఎక్కువగానే ఉంది. బీకామ్ కోర్సు కూడా ప్రాధాన్యత పొందినటువంటి కోర్సు. ఈ బీకామ్ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు సాధించిన ఏ గ్రూపు చదివినటువంటి విద్యార్థులైన అర్హులే. మేము ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ రూపొందించే క్రమంలో ప్రతి సెమిస్టర్లోనూ ఐటీ అనలిటిక్స్ అంటే వాటికి సంబంధించిన కోర్సుల్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే కోర్సులు ప్రతి సెమిస్టర్లో మనం గమనిస్తాం. అలాగే ఓవరాల్గా బీకామ్ స్ట్రక్చర్ మొత్తం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ పరిశీలించినట్లయితే టాక్సేషన్కి సంబంధించినటువంటి కోర్సులు ఉంటాయి, ఎనలిటిక్స్ సంబంధించిన కోర్సులు, అకౌంటింగ్కి సంబంధించిన కోర్సులు, మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సులు, లాకు సంబంధించిన కోర్సులు దీంట్లో భాగంగా ఉంటాయి. తద్వారా వీరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఉండే విధంగా మేము ఈ బీకామ్ కోర్సుని రూపొందించడం జరిగింది. అలాగే సిలబస్ రూపొందించే క్రమంలో ఈ బీకామ్ చదివినటువంటి విద్యార్థులు జనరల్గా వారు కూడా సిఏ ఎగ్జామ్స్, తర్వాత కంపెనీ సెక్రటరీషిప్ లాంటి ఎగ్జామ్స్కు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని సిలబస్ రూపకల్పనలో మేము చాలా జాగ్రత్త తీసుకున్నాం. అలాగే కార్పొరేట్ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ వారు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పొందేటటువంటి విధంగా టాలీ, తర్వాత బ్లాక్ చైన్ అనేటువంటి పైథాన్ వీటికి సంబంధించినటువంటి కొంత సిలబస్ని వాటికి అనుగుణంగా ఉండేటటువంటి సబ్జెక్ట్స్లో మేము చేర్చడం ద్వారా వీరిలో ఎంప్లాయబిలిటీ పెంచడానికి మేము అన్ని రకాల చర్యలు ఈ కోర్సులో తీసుకోవడం జరిగింది. అలాగే ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది ఇటీవల నూతనంగా మేము లాస్ట్ ఇయర్ నుంచి ఎంఎస్సీ ఎకనామిక్స్ అనే కోర్సు ప్రవేశపెట్టాం. అలాగే ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గమనించినట్లయితే మనకు సాంప్రదాయకంగా యూనివర్సిటీలు అందించేటటువంటి ఎంఏ ఎకనామిక్స్కి భిన్నంగా ఎంఎస్సీ ఎకనామిక్స్ యొక్క కోర్సు స్ట్రక్చర్ మేము రూపొందించడం జరిగింది. ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ చదివినటువంటి విద్యార్థులు కూడా అంటే దీంట్లో ప్రవేశం పొందే విద్యార్థులు జనరల్గా వీరికి ఒక పక్క కార్పొరేట్ సంస్థలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా, మరొక వైపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో ఐఈఎస్ ఎగ్జామ్ రాసేటటువంటి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామ్ రాసే విధంగా వీరికి తగినటువంటి తర్ఫీదు ఇచ్చేటటువంటి విధంగా మేము సిలబస్లో తగిన విధంగా సిలబస్లో మార్పులు తీసుకొచ్చాం. ఇక్కడ మేము ఆఫర్ చేసేటటువంటి కొన్ని ఎలెక్టివ్స్ మీరు గమనించినట్లయితే
మేము కంప్యూటేషనల్ ఎకనామిక్స్ అనేది ఒక ఎలెక్టివ్, దీంట్లో 2 రకాల కోర్సులు ఉంటాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, డేటా సైన్స్ అనేటువంటి కోర్సులు మేము అందిస్తూ ఉన్నాం. ఓవరాల్గా కోర్స్ స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఎకనామిక్స్తో పాటు ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, డేటా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్సులు అనేది వీరికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అందిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ప్రత్యేకంగా ఇటీవల కాలంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడాన్ని మనం గమనించాలి. అందువల్ల ఎకనామిక్స్ రిలేటెడ్ కోర్సులు కూడా సోషల్ సైన్స్లో అత్యంత ప్రాధాన్యత పొందినటువంటి కోర్సులు. ఈ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అందించే కోర్సుల్లో ఎకనామిక్స్, సైకాలజీ, బీకామ్, ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది, ఈ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్ కోర్సులు కూడా చాలా ముఖ్యమైన కోర్సులు. విద్యార్థుల భవిష్యత్తుకి అనుగుణంగా సిలబస్లో తగిన సిలబస్ రూపకల్పన చేశాం. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు మేము సిలబస్లో మార్పులు తీసుకురావడం జరుగుతుంది. అలాగే సార్, ఈ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అందిస్తున్న ఇంటర్న్షిప్ గురించి వివరిస్తారా? ఇంటర్న్షిప్స్ అనేవి జనరల్గా స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్తో పాటు మా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్ అంటే 4th సెమిస్టర్ పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 8 వీక్స్ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ఇంటర్న్షిప్ అనేది ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా రూపొందింది. ఈ విద్యార్థి థియరిటికల్గా ఏమైతే క్లాస్ రూమ్లో నేర్చుకున్నాడో దాన్ని కార్యరూపంలో ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి అనేది ఇంటర్న్షిప్ ద్వారా తెలుసుకుంటారు. అలాగే ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీ మధ్య మంచి సుహృద్భావ సంబంధాలు ఏర్పడటానికి ఈ ఇంటర్న్షిప్స్ అనేవి మనకి ఎక్కువగా దోహదపడతా ఉన్నాయి. అలాగే మా ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థలతో పాటు, అలాగే జాతీయంగా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థలతో పాటు అనేక కార్పొరేట్ సంస్థలతో కూడా మేము ఎంఓయూ రూపొందించుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్లో, మంచి ఇండస్ట్రీస్లో ఇంటర్న్షిప్ పొందేటటువంటి అవకాశం మా ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ విద్యార్థులకు లభిస్తుంది. అలా ఎక్ఫై సోషల్ సైన్స్లో ఉన్న క్లబ్స్ స్టూడెంట్స్ డెవలప్మెంట్స్కి ఏ విధంగా దోహదపడుతుందంటారు? ఈ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ప్రత్యేకంగా ఒక ఎస్ క్లబ్ అనేటువంటి క్లబ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఉన్న విద్యార్థులు ఎస్ క్లబ్తో పాటు ఓవరాల్గా ఈ యూజీ ప్రోగ్రామ్స్ సంబంధించి ఉన్నటువంటి ఏ క్లబ్లోనైనా వారు సభ్యత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. మేము ఇక్కడ ఈ క్లబ్ ద్వారా, ఎస్ క్లబ్ ద్వారా అనేక కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ క్లబ్ నిర్వాహకులు అనేక సెమినార్స్, అనేక గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా మేము ఎక్కువగా ప్రమోట్ చేయడం ద్వారా ఈ స్టూడెంట్స్లో టీం వర్క్ అనేది డెవలప్ కావడానికి, కమ్యూనికేషన్ డెవలప్ కావడానికి, అలాగే కొంత క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ కావడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పెంపొందించడానికి మీ క్లబ్ యాక్టివిటీస్ వారికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఓకే. అలాగే ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, అక్కడ బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? ఫ్యాకల్టీ ఓవరాల్గా మనం యూనివర్సిటీ మొత్తం గమనించినట్లయితే 400 మందికి పైగా యూనివర్సిటీలో మొత్తం ఫ్యాకల్టీస్ యొక్క సంఖ్య 400 పైన ఉంది. ఈ 400 పైన ఉన్నటువంటి ఫ్యాకల్టీస్లో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ పిహెచ్డి హోల్డర్స్. నేను మొదట్లో చెప్పినట్లుగా we have promoted research culture among the faculty across all schools of our university. ఈ రీసెర్చ్ కల్చర్తో పాటు ఈ ఫ్యాకల్టీ కూడా అనేక ఎఫ్డిపి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. వీరిలో రీసెర్చ్ కల్చర్ని ఇంకా డెవలప్ చేయడానికి, పబ్లికేషన్స్ ఎక్కువగా డెవలప్ చేయడానికి మా మేనేజ్మెంట్ అనేక ఇన్సెంటివ్స్ వారికి అందిస్తూ ఉంది. అలాగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి హాజరవడానికి కూడా తగినటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంది. అలాగే ఓవరాల్గా యూనివర్సిటీలో ఫ్యాకల్టీని గమనించినట్లయితే ది యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ నియర్లీ 10 to 12 years. దీన్ని బట్టి ఇదే యూనివర్సిటీలో కంటిన్యూస్గా ఇక్కడే వర్క్ చేసేటటువంటి ఫ్యాకల్టీ యావరేజ్ సర్వీస్ అంతగా ఉండటాన్ని బట్టి వారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు కానివ్వండి, ఇక్కడ వారికి ఉన్నటువంటి ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేది ఫ్యాకల్టీని మనం అర్థం చేసుకోవచ్చు. వీరు విద్యార్థులకి అనేక రకాలుగా ఇంటర్న్షిప్లో కానివ్వండి, మెంటర్మెంటీ విషయాల్లో కానివ్వండి, విద్యార్థులకు అవసరమైనటువంటి కెరీర్ గైడెన్స్, అనేక కౌన్సిలింగ్ కూడా వీరికి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ని విద్యార్థులు ఎందుకు ఎంచుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఈ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా
ఇది అకాడమిక్ ఎక్సలెన్స్ని పెంపొందించేటటువంటి ఒక సంస్థ. దీంతోపాటు మేము అందిస్తున్నటువంటి ఇంటర్న్షిప్ సౌకర్యం అనేది ఒక మెరిట్గా భావించాలి. దీంతోపాటు మాకున్నటువంటి డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, అలాగే మెంటర్ మెంటీ ప్రోగ్రామ్. ఈ మెంటర్ మెంటీ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మెంటర్ అంటే ప్రతి ఫ్యాకల్టీకి 15 నుంచి 20 మంది విద్యార్థుల్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మెంటరు ఈ 15-20 అలొకేట్ చేయబడినటువంటి మెంటీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారానికి మెంటీ అంటే ఫ్యాకల్టీ కృషి చేయడం జరుగుతుంది. ఈ మెంటర్ మెంటీ అనేటువంటి స్కీమ్ ప్రోగ్రామ్ ద్వారా మేము వీక్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ వీక్ స్టూడెంట్స్కి తగినటువంటి తగిన ట్రైనింగ్ కానివ్వండి, సపరేట్ క్లాసెస్ కానివ్వండి ఏర్పాటు చేయడానికి మేము అటువంటి క్లాసెస్ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీరిలో ఈ మెంటీ ఫ్యాకల్టీ అనేది తన దగ్గర ఉన్నటువంటి ఈ మెంటర్స్ ఈ మెంటీస్కి సంబంధించి అంటే మెంటీస్ అందరూ కూడా తనకు అలాట్ చేసినటువంటి మెంటర్ ఫ్యాకల్టీ వద్ద నుంచి కొంత కెరీర్ గైడెన్స్, కొంత కౌన్సిలింగ్ ఇవన్నీ పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్ఫైలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పే సజెషన్ ఏంటి సార్? పేరెంట్స్ సంబంధించి ఇప్పటివరకు అంటే 2008 తర్వాత ఇప్పటివరకు మా యూనివర్సిటీ యొక్క ప్రగతి మీరు అందరూ గమనించే ఉంటారు. దీంతోపాటు నేను చెప్పదలుచుకున్నది విద్యార్థులకు సంబంధించి డిసిప్లిన్ అనేది మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. విద్యార్థుల యొక్క సేఫ్టీ కూడా మేము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే విద్యార్థుల్లో ఈ క్రిటికల్ థింకింగ్, తర్వాత దీంతోపాటు వాళ్ళ యొక్క పర్సనల్ గ్రోత్కి మేము అనేక రకాల చర్యలు తీసుకుంటాం. అలాగే కొన్ని కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి మేము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మేము ఈ చేరేటటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లో వారికి వచ్చినటువంటి మార్కులకు అనుగుణంగా స్కాలర్షిప్ కానివ్వండి, సెమిస్టర్ వైజ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ స్కాలర్షిప్లు కానివ్వండి ఇవి అందించడం జరుగుతుంది. ఈ విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నట్లయితే వీరికి మేము స్టడీ అబ్రాడ్ ప్రోగ్రాంలో భాగంగా వీరికి కొన్ని అవకాశాలు కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది దీంట్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఆఫ్ క్యాంపస్ సెంటర్లో కూడా మేము కొన్ని ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ పేరెంట్స్ తప్పనిసరిగా ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పట్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది మీరు పెంచుకోవచ్చని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. సార్ మీరు ఏమైనా విదేశీ విశ్వవిద్యాలయాలతో టైఅప్ అయ్యారా? నేను ముందు చెప్పినట్లుగా దేశం లోపల ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ అనేక ప్రముఖ విద్యా సంస్థలతో మాకు టైఅప్ ఉంది, ఎంఓఎస్ ఉన్నాయి. అలాగే అంటే అక్రాస్ ది వరల్డ్ అంటే ప్రపంచం వేరే దేశాలతో గమనించినట్లయితే ఒక నియర్లీ 20 యూనివర్సిటీస్తో మాకు ఎంఓయూస్ ఉన్నాయి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది స్టూడెంట్ ఎక్స్చేంజ్, దీంతోపాటు స్టూడెంట్ ఎక్స్చేంజ్తో పాటు ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్కి సంబంధించి మేము ఎంఓయూస్ వారితో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ నుంచి మేము స్టూడెంట్ ఎక్స్చేంజెస్ మేము ప్రారంభించడం జరిగింది. ఇకపైన స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేక యూనివర్సిటీస్లో ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ నుంచి ఈ సెమిస్టర్ ప్రోగ్రామ్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అనేది మేము బిగిన్ చేసాం. దీన్ని ఇంకా వేగవంతం చేస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మీరు ఎలాంటి చేయూతిస్తారు? అంటే వాళ్ళు కొంచెం లో కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో అలా పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో మీరు ఏ విధంగా అంటే పర్సనాలిటీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో భాగంగా అంటే మనం గమనించినట్లయితే మనకి ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో 29 స్టేట్స్ నుంచి విద్యార్థులు ఉన్నారు. అలాగే ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో కూడా 50:50% ఆ నిష్పత్తిలో ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సపరేట్గా మేము క్లాసులు ఏమి బిగినింగ్లో కండక్ట్ చేయకపోయినా కూడా మేము ఎప్పుడైతే కోర్సు బిగిన్ చేయడానికి ముందు అంటే కోర్సు క్లాసెస్ కమెన్స్ కావడానికి ముందు మేము దీక్షారంభ్ అని ఆ దీక్షారంభ్ ద్వారా కొన్ని కోర్సులు వారికి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్సుల్లో అంటే బీబీఏ చేరేటటువంటి విద్యార్థి అతను అంతకుముందు మ్యాథమెటిక్స్లోనూ స్టాటిస్టిక్స్ జనరల్ ఇంగ్లీషు వీటిలో వెనకబడినటువంటి విద్యార్థులు ఉండొచ్చు, చదివలేకపోవచ్చు కూడా. అట్లానే బీబీఏతో పాటు బీఏ ఎకనామిక్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, తర్వాత ఏ కోర్సుకైనా సంబంధించి అలాగే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సులు కానివ్వండి దీక్షారంభ్ అనేది మేము నిర్వహిస్తూ ఉంటాం. ఈ దీక్షారంభ్లో
ఇటువంటి కోర్సులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ రిలేటెడ్, అర్థమెటిక్, దీంతో పాటు ఇంగ్లీష్ రిలేటెడ్ కోర్సెస్ ఇవన్నీ రూపొందించడం ద్వారా వారిలో కమ్యూనికేషన్ పెంచడానికి, అలాగే మిగతా కొన్ని సబ్జెక్ట్స్ పట్ల కొంత అవగాహన అనేది ఏర్పాటు కావడానికి మేము ఇటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కానివ్వండి, అలాగే పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి కొన్ని కోర్సులపైన అంత అవగాహన లేనటువంటి విద్యార్థులు కానివ్వండి, ఈ దీక్షారం అనేటువంటి కార్యక్రమం వారికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ప్రతి సంవత్సరం మేము ఒరిజినల్ క్లాసెస్ బిగిన్ కావడానికి ముందే దీక్షారంభం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఇతర యూనివర్సిటీస్కి ఈ ఈక్వై యూనివర్సిటీకి ఉన్న తేడా ఏంటి? ఈక్వై యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎక్ఫై యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలంటే, అంటే మా ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు చెప్పినట్లుగా మా అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది చెప్పడం జరిగింది. ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 to 12 years ఉంటుంది. అంటే అనుభవమైనటువంటి ఫ్యాకల్టీ. దీంతోపాటు మాకున్నటువంటి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మాకున్నటువంటి డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ వీటితో పాటు మాకున్నటువంటి కేస్లెట్స్, స్మాల్ కేస్లెట్స్ గురించి చెప్పడం జరిగింది. మేము అంటే ఇటీవల కాలంలోనే మేము ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్కి సంబంధించి ఒక అనుభవమైనటువంటి టీచర్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని స్కూల్స్కి సంబంధించి అన్ని విధాలైనటువంటి కోర్సులకు సంబంధించి స్మాల్ కేస్లెట్స్ ఈ గ్రూపు తయారు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రీసెర్చ్ కల్చర్ పెంపొందించే చర్యల్లో భాగంగా హోమోజీనియస్ రీసెర్చ్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వివిధ రకాల అంశాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్లో కార్పొరేట్ ఫైనాన్స్, ఎకనామిక్స్ సంబంధించి వారు అగ్రికల్చర్ ఎకనామిక్స్, హెల్త్ ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, ఈ ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క ఫీల్డ్కి సంబంధించి గ్రూపులు ఏర్పాటు చేసినందువల్ల వీరిలో ఈ గ్రూపు చర్చించుకోవడం ద్వారా వీరిలో రీసెర్చ్ కల్చర్ పెరుగుతుంది. తద్వారా రీసెర్చ్ పబ్లికేషన్స్ అన్నీ పెరుగుతాయి. అంటే ఇక్కడ ఎందుకు మేము భిన్నంగా ఉన్నామంటే, ఇంత రీసెర్చ్ కల్చర్ పెంపొందిస్తూ ఈ విధంగా ఫ్యాకల్టీని ఎంకరేజ్ చేస్తూ రీసెర్చ్ పరంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్యాకల్టీకి సంబంధించి వారిలో ఇంకా అంటే వారు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వారిలో ఇంకా వారు తమ సబ్జెక్ట్స్ సంబంధించిన నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ త్రూఅవుట్ ద కంట్రీ ఎక్కడ జరిగినా కూడా మేము మా మేనేజ్మెంట్ ఫ్యాకల్టీస్ని ఆ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి పంపించడం కూడా జరుగుతూ ఉంది. రైట్. అయితే ఒక స్టూడెంట్ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలంటే ఇక్ఫై యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు, అంతే? తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చి ఇక్ఫై యూనివర్సిటీ గురించి చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.